హాయ్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే థెవెనిన్ థియరం గురించి డిస్కస్ చేసాం కదా. ఓకేనా, థెవెనిన్ థియరం ఏం చెప్తుందంటే సింపుల్గా మనకి ఎలాంటి నెట్వర్క్ అయినా ఉన్నాయి, సో ఇట్ క్యాన్ బి రీప్లేస్డ్ బై ఏంటది వన్ వోల్టేజ్ సోర్స్. ఓకే, వన్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, వన్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్, దాన్ని మనం ఏమంటాం ఆర్టీహెచ్ అంటాం. ఓకేనా, సో దీని ఏంటి వీటీహెచ్, ఇదేంటి ఆర్టీహెచ్. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అంటే ఇచ్చిన మన కాంప్లికేటెడ్ సర్క్యూట్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఇనిషియల్గా వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇది చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే ఫైండ్ ద పవర్ లాస్ ఇన్ 1 ohm రెసిస్టర్ బై యూజింగ్ థెవెనిన్స్ థియరం. ఓకే, సో ఇదే క్వశ్చన్ మనకి ఏంటంటే నవంబర్ డిసెంబర్ 22లో మనకి ఎస్పిటెట్లో నెట్వర్క్ అనాలిసిస్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో ఇది క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఇనిషియల్గా మన టార్గెట్ ఏం లేదు, సో ఇదేంటి ఒక వీటీహెచ్ ఆర్టీహెచ్ కింద కన్వర్ట్ చేయాలి. సో వీటీహెచ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ టాస్క్ ఏంటి మనకి, వీటీహెచ్ కింద కన్వర్ట్ చేయాలంటే, సో వీటీహెచ్ కింద కన్వర్ట్ చేయాలంటే సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటి వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేయడం. సో వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన రూల్ ఏంటి, సో లోడ్ రెసిస్టెన్స్. సో ఇదేంటి, ఇది ఏ, ఇది బి, లోడ్ రెసిస్టెన్స్ అనమాట. దీన్ని మనం ఏమంటాం, లోడ్ రెసిస్టెన్స్ అంటాం. సో లోడ్ రెసిస్టెన్స్ మనం ఏం చేయాలి, ఓపెన్ చేసి అక్కడ మనం ఏం చేయాలి, వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దాన్ని మనం ఏమన్నాం, విటిహెచ్ అంటున్నాం. అవునా, దాన్ని మనం ఏమంటున్నాం, విటిహెచ్ అంటున్నాం. సో ఈ విధంగా మనం ఏం చేయాలి, సర్క్యూట్ని కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 amperes, ఇదేంటి 10 ohms, ఇదేంటి ±10 volts, ఇదంతా 5 ohms. సో ఈ ఏరియా దగ్గర మనం ఏం చేయాలి, సో ఇక్కడ మనం ఏం చేయాలి, వీటీహెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు, దీంట్లో మనం ఏంటంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఏంటది, సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆల్రెడీ ఇది మీకు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నట్లును ఉంటుంది. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే అయితే వోల్టేజ్ సోర్స్ ఇస్తే దాన్ని ఇందులో కన్వర్ట్ చేయొచ్చు కరెంట్ సోర్స్లోకి, కరెంట్ సోర్స్ ఇస్తే మనం ఏం చేయొచ్చు, వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ వోల్టేజ్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ తెలియకపోతే నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఒకసారి చూడండి. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే సో ఈ వీటీహెచ్ అనమాట. ఓకేనా, సో వీటీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను యూస్ చేసే టెక్నిక్ ఏంటంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఈ ఏరియాలో ఇక్కడ ఇచ్చిన మన వాల్యూ ఉంది కదా, ఇదేంటి, ఇది ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. సో దీన్ని నేను టార్గెట్ చేస్తాను, దీన్ని నేను ఎందులోకి మారుస్తాను, కరెంట్ సోర్స్లోకి మారుస్తాను. సో కరెంట్ సోర్స్లోకి మార్చాలంటే రూల్ ఏంటి, సో మనకు వోల్టేజ్ సోర్స్ అయితే రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటుంది, కరెంట్ సోర్స్ అయితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ ప్యారలల్గా వెళ్తుంది అనమాట. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 amperes ఇలాగే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ 2 amperes చూడండి, ఈ 2 amperesని సో ఇలాగే డ్రా చేస్తున్నాను. ఓకే, ఇదేంటి నాకు 2 amperes. సో ఈ వోల్టేజ్ సోర్స్ కదా, అకార్డింగ్ టు ఓమ్స్లా బట్టి ఫార్ములా ఏంటి, ఓమ్స్లా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V = I × R, లేకపోతే I = ఫార్ములా ఏంటి, V/R. సో ఇదేంటి ఇనిషియల్గా వోల్టేజ్ సోర్స్, ఈ వోల్టేజ్ సోర్స్ని ఎందులో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను, కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్లో కన్వర్ట్ చేయాలంటే సేమ్ ఇదే ఫార్ములా అనమాట. ఇప్పుడు I = ఫార్ములా ఏంటి, సో I = ఫార్ములా ఏంటి, సో ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు నాకు, 10 volts. అవునా, 10 బై రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, నథింగ్ బట్ 10, అంటే కరెంట్ వాల్యూ ఎంత, 1 ampere. సో ఇప్పుడు I = నాకు ఎంత వచ్చింది, 1 ampere. సో 1 ampere. ఓకేనా, సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇప్పుడు నాకు ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇది కూడా ఒక కరెంట్ సోర్స్ అనమాట, ఇదంతా 1 ampere. అట్లాగే రెసిస్టెన్స్ ఉంది కదా, రెసిస్టెన్స్ ఏమవుతుంది, వోల్టేజ్ సోర్స్ అయితే సిరీస్లో ఉంటుంది, కరెంట్ సోర్స్ అయితే ఏమవుతుంది, ప్యారలల్గా వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇలా ప్యారలల్గా వచ్చింది. ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ ఏమైంది, సో దీనికి ఒక 5 ohms రెసిస్టెన్స్ మళ్ళీ ఏమవుతుంది, ప్యారలల్గా వస్తుంది. అవునా, సో ఇక్కడ మనం ఏం చేయాలి, వీటీహెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అవునా, ఇక్కడ మనం ఏం చేయాలి, వీటీహెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 2 amperes, ఇదేంటి 1 ampere, ఇదంతా 10 ohms, ఇదంతా 5 ohms. ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు 2 కరెంట్ సోర్స్లు ఒకే డైరెక్షన్లో ఉంటే మనం ఏం చేస్తాం, రెండింటిని యాడ్ చేస్తాం అనమాట. సో 2 కరెంట్ సోర్సెస్ ఇక్కడ రాస్తాం చూడండి, 2 కరెంట్ సోర్సెస్, ఓకే, ఇన్ సేమ్ డైరెక్షన్, 2 కరెంట్ సోర్సెస్ ఇన్ సేమ్ డైరెక్షన్. సింపుల్గా ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అవునా, సో యాడ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 2 + 1. అవునా, ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది, సో 2 amperes + 1 ampere ఇది ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 amperes.
సో ఈ మొత్తం ఈ 2 కరెంట్ సోర్స్లు ఏమవుతుంది నాకు సింగిల్ కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎంత కింద కన్వర్ట్ అవుతుంది? 3 amperes కింద కన్వర్ట్ అవుతుంది. అవునా? ఒకసారి చూడండి ఎలా కన్వర్ట్ అవుతుంది ఇది. సో సింగిల్ కరెంట్ సోర్స్, దీన్ని ఏమంటాం మనం? 3 amperes అంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 చూడండి, 10, 5 ఈ 2 ఎలా ఉన్నాయి నాకు? 10 and 5. సరే ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇదంతా 10, నెక్స్ట్ ఇదంతా ఇది 10, ఇదంతా 5. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి? VTHని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 10, ఈ 5 2 ఎలా ఉన్నాయి నాకు? ఇన్ ప్యారలల్లో ఉన్నాయి. అవునా? ప్యారలల్ ఉంటే మనం ఏం చేస్తాం జనరల్గా? ప్యారలల్ ఉంటే ఏం చేస్తాం? ఇదంతా ఇది 3 amperes. ఈ 3 amperes ఎలా వచ్చింది అర్థం కదా. ఈ రెండింటిని మనం ఏంటి ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 10 and 5. ఓకేనా? 10, 5 2 ప్యారలల్గా ఉంటే ఫార్ములా ఏంటి? R total ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే R1 R2 బై R1 ప్లస్ R2. ఎప్పుడు ఇది ఫార్ములా? సో ఏమైనా 2 రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉంటాయి. సో ఇప్పుడు అదే R total ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంది 10, 5. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏమనుకుంటాను? R1, దీన్ని ఏమనుకుంటాను నేను? R2. సో 10 into 5 బై 10 ప్లస్ 5. సో ఇదంతా 50. 1 సెకండ్. సో ఇదంతా వచ్చింది నాకు 50 బై 15 అంటే ఎంత వస్తుంది నాకు? 3.333 ఎంతో వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేశాను అనుకోండి సర్క్యూట్ని. ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? సో సింప్లిఫై చేస్తే నాకు సర్క్యూట్ ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? సో ఇప్పుడు ఏమవుతుంది నాకు? 3 amperes. ఓకే, 3 amperes. సో రెండింటిని మనం ప్యారలల్గా కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది నాకు? ఆర్ టోటల్ నథింగ్ బట్ 3.33. అవునా? 3.33. ఈ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 3.33. ఇదంతా నాకు 3 amperes. సో ఇక్కడ నేను ఏం చేయాలి? VTHని ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ లాజిక్. ఇప్పుడు చూడండి, VTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసిన, అంటే ఐ మీన్ AB టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CD అనుకుంటాను. ఓకేనా? CD టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేసిన. సో నాకు వచ్చే వోల్టేజ్ అంటే ప్యారలల్లో మనకు కాన్సెప్ట్ తెలుసు కదా. ప్యారలల్ ఏంటిది? ప్యారలల్ ఆల్వేస్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ అనమాట. అవునా? ప్యారలల్ ఎప్పుడు వోల్టేజ్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే 3 amperes కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ కరెంట్ ఏమవుతుంది? I = 0 అవుతుంది. అంటే మొత్తం 3 amperes కరెంట్ అంతా ఇందులో ఫ్లో అవుతుంది, ఇందులోకి ఫ్లో అవుతుంది. ఇప్పుడు అకార్డింగ్ టు ఓమ్స్ లా బట్టి V = ఫార్ములా ఏంటి? అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓకేనా? సో అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓకేనా? సో V = ఫార్ములా ఏంటి? I × R. అవునా? సో సింపుల్గా V = I × R కాబట్టి సో V = ఎంత వచ్చింది నాకు? V = I వాల్యూ ఎంత నాకు? 3 × 3.33. సో అప్రాక్సిమేట్గా V = ఎంత? 10 volts, అంటే 9.99 సంథింగ్ ఎంత వస్తుంది? సో 9.999 సంథింగ్. సో అప్రాక్సిమేట్గా నేను ఏమనుకుంటున్నాను అంటే 10 volts అనుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఎంత వచ్చింది? ఇప్పుడు నాకు 10 volts వచ్చింది. సో ఇక్కడ 10 volts వచ్చిందంటే ఆటోమేటిక్ CD దగ్గర నాకు 10 volts వచ్చిందంటే AB దగ్గర కూడా నాకు ఎంత వచ్చినట్టు? 10 volts వచ్చినప్పుడు. అప్పుడు సింపుల్గా దీన్ని నేను ఏమనుకోవచ్చు? సో VTH ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు నేను ఏమనుకోవచ్చు? 1 సెకండ్. VTH ఈజ్ ఈక్వల్ టు, సో VTH ఈజ్ ఈక్వల్ టు ఎంత నాకు? 10 volts అనమాట. VTH ఈక్వల్ ఎంత వచ్చింది నాకు? 10 volts వచ్చింది. అంటే ఒకసారి సర్క్యూట్ చూడండి, మనకి ఈ విధంగా సర్క్యూట్ ఇచ్చాడు. ఓకే, ఈ సర్క్యూట్ని ఫస్ట్ మన టార్గెట్ ఏంటి? VTH ఫైండ్ అవుట్ చేయడం, RTH ఫైండ్ అవుట్ చేయడం. సో ఇనిషియల్గా మన టార్గెట్ ఏంటి? VTH. మనం ఏం చేసాం? VTHని ఫైండ్ అవుట్ చేసాం. VTH ఈక్వల్ ఎంత వచ్చింది నాకు? 10 volts. సరే, ఇదంతా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్, ఇదంతా నాకు కాంప్లికేటెడ్గా ఉందంటే దీన్ని సింపుల్గా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. దీన్ని సింపుల్గా నోడల్ అనాలిసిస్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకసారి మీకు అది కూడా చూపిస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఏదో ప్రాసెస్లో చేసిన రైటే, బట్ మీకు ఇంకా క్లారిటీగా అంటే ఏ ప్రాసెస్లోనే చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ కోసం నేను ఏం చేస్తానంటే ఇదే సర్క్యూట్ని నోడల్ అనాలిసిస్లో కూడా సాల్వ్ చేస్తున్నాను. ఓకేనా? నోడల్ అనాలిసిస్లో ఓకేనా? నోడల్ అనాలిసిస్లో నేను ఏం చేస్తాను? I will find VTH అనమాట. VTH I will find VTH. సింపుల్గా చూడండి, 1 స్టెప్ ఆన్సర్లో సింపుల్గా ఎలా వస్తుందో. సో ఇప్పుడు ఇలా మనకు కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఇచ్చాడు. అవునా? సో జనరల్లీ మన సర్క్యూట్ ఎలా ఉంది? సో ఈ విధంగా ఉంది. అవునా? సో ఈ విధంగా ఉంది.
ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక వోల్టేజ్, ఓకే. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఓకే. సో ఈ టెర్మినల్స్ రెండింటిని మనం ఏం చేస్తున్నాం, ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం, ఓకేనా. సో ఈ టెర్మినల్స్ అన్నిటిలో ఏం చేస్తున్నాం మనం, ఇదంతా ఇది 2 amperes, ఇదంతా ఇది 10 ohms, ఇదంతా ప్లస్ మైనస్ 10 volts, ఇదంతా 5 ohms. సో ఏ బి. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, VTH ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సింపుల్ లాజిక్, ఇక్కడ ఏం చేస్తానంటే నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తాను. ఏం అప్లై చేస్తాను ఇక్కడ నేను, నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తాను, ఓకేనా. ఇక్కడ ఏం అప్లై చేస్తాను నేను, సింపుల్గా నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తాను. సో నోడల్ అనాలిసిస్ అప్లై చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను VTH ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఎందుకంటే వోల్టేజ్ VTH ఏబీ దగ్గర ఫైండ్ అవుట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెర్మినల్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెర్మినల్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేసిన, అంటే మనకు అర్థం లాంగ్వేజ్లో ఏబీ అవ్వచ్చు, సిడి అవ్వచ్చు, నెక్స్ట్ ఈఎఫ్ ఈ టెర్మినల్స్ దగ్గర అవ్వచ్చు, లేదంటే ఈ టెర్మినల్స్ దగ్గర, ఎక్కడైనా వోల్టేజ్ ఈక్వల్ అనమాట. సో అందుకే ఈ టెర్మినల్ దగ్గర VTH తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే నోడల్ అనాలిసిస్లో షార్ట్ ట్రిక్ ఉంది కదా, ఓకేనా. నోడల్ ఆల్రెడీ ఈ నోడల్ అనాలిసిస్లో షార్ట్ ట్రిక్ తెలియకపోతే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ చేశాను. సో నోడల్ అనాలిసిస్లో షార్ట్ ట్రిక్ యూస్ చేస్తున్నాను, ఓకేనా. చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు VTH ఈక్వల్ టు VTH, ఓకే. సో VTH ఈజ్ ఈక్వల్ టు, సో రెండు రెసిస్టెన్స్ ఈ VTH కనెక్ట్ అయి ఉన్నాయి, ఎంత అది 1/10 ప్లస్ 1/5, ఓకే. సో ఈ VTH కనెక్ట్ అయ్యే రెసిస్టెన్స్ ఏంటి, 10 ohms, నెక్స్ట్ 5 ohms. సో ఈ రెండు రెసిస్టెన్స్ కాకుండా ఇంకే రెసిస్టెన్స్ దానికి కనెక్ట్ అయ్యలేదు. సో ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు, సో దీనికి కరెంట్ సోర్స్ ఏంటి, డైరెక్ట్ VTHకి 2 amperes. ఎలా ఉంది, డైరెక్షన్ ఇన్కమింగ్లో ఉంది కాబట్టి సో ఏం తీసుకుంటాను, +2. అట్లాగే నెక్స్ట్ VTH, సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ అనమాట. ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అవుద్ది, సో VTH, సో ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ ఏమవుతుంది, 10/10. ఇక్కడ ఆల్రెడీ కరెంట్ ఫార్ములా తెలుసు కదా, ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, V/R. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత నాకు, 10 volts, రెసిస్టెన్స్ ఎంత 10. సో 10/10 అనమాట. సో ప్లస్ 10/10, ఓకే, ప్లస్ 10/10. ఎందుకంటే ఈ పాజిటివ్ వచ్చేసి నోడ్కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి సో పాజిటివ్ కింద తీసుకున్నాను. ఇన్ కేసు ఇక్కడ నెగిటివ్ అనేది నోడ్కి కనెక్ట్ అయి ఉంటే నేను ఏం తీసుకుంటే నెగిటివ్ తీసుకుంటాను అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది నాకు ఆన్సర్, సో VTH, ఓకే, VTH. సో 1/10 ప్లస్ 1/10 అంటే ఎంత, 0.1, 1/5 అంటే ఎంత, 0.2, ఈజ్ ఈక్వల్ టు +2 అన్న ఏమన్నా నో ప్రాబ్లం, 2 ప్లస్, సో 10/10 అంటే ఎంత అవుతుంది నాకు, 1, ఓకే. 10/10 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది అనమాట. సో VTH ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో VTH ఈక్వల్ టు ఎంత అవుతుంది నాకు, 0.3. సో 2 + 1 అంటే ఎంత, 3, ఓకేనా. సో ఇప్పుడు VTH ఈక్వల్ టు ఏమవుతుంది, సో 3/0.3. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 0.3 ఎలా రాసుకోవచ్చు, సమ్ 3/10 కింద రాసుకోవచ్చు, ఓకేనా. 3 లేదంటే డైరెక్ట్ క్యాల్కులేటర్ ప్లస్ చేసండి, ఏం కాదు. సో 3/10/3 ఇప్పుడు ఎంత వచ్చింది నాకు, 10 volts. సో VTH ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, సో VTH ఈక్వల్ టు ఎంత వచ్చింది, సో VTH ఈజ్ ఈక్వల్ టు 10 volts. సో ప్రీవియస్గా మనం చేసిన సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్కి, ఓకేనా. సో ఇది ఎందులో చేశాను నేను, నోడల్ అనాలిసిస్లో చేశాను. సో ఏ ప్రాసెస్లో చేసినా రైటే, ఓకేనా. మీరు ఆ ప్రాసెస్ అన్న చేయొచ్చు, ఈ ప్రాసెస్ అన్న చేయొచ్చు, రెండింటిలో. సో నోడల్ అనాలిసిస్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేసి, ఇక్కడ చూడండి VTH ఎంత వచ్చింది నాకు. సో ఈ ప్రాసెస్లోనే సాల్వ్ చేసిన నాకు ఎంత వచ్చింది, VTH 10 volts వచ్చింది. సో ఈ ప్రాసెస్లో సాల్వ్ చేసిన నాకు ఎంత వచ్చింది, VTH 10 volts వచ్చిందనమాట, ఓకేనా. సో ఏ ప్రాసెస్ అని యూస్ చేసుకోవచ్చు, ఓకే. సో మీకు ఆల్రెడీ చెప్పాను, థెవెనిన్స్ థియరమ్ అంటే ఏంటంటే, సో VTH ఫైండ్ అవుట్ చేయడం, RTH ఫైండ్ అవుట్ చేయడం, ఓకేనా. VTH ఫైండ్ అవుట్ చేయడానికి నువ్వు ఏ టెక్నిక్ అని యూస్ చేసుకోవచ్చు, మెష్ అనాలిసిస్ యూస్ చేసుకోవచ్చు, ఓమ్స్లా యూస్ చేసుకోవచ్చు, సో ఎనీ నోడల్ అనాలిసిస్ యూస్ చేసుకోవచ్చు, ఏ టెక్నిక్ అని యూస్ చేసి VTH ఫైండ్ అవుట్ చేయడం మన టార్గెట్ అనమాట. అది మన సింప్లిసిటీ, ఓకే. సో నెక్స్ట్ నా టార్గెట్ ఏంటి, RTH ఫైండ్ అవుట్ చేయడం, అవునా. సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, అంటే 2 మెథడ్స్లో కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి సో ఏ మెథడ్లో చేసినా రైటే. సో మీరు కూడా రైట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి, RTH ఫైండ్ అవుట్ చేయడం. RTH ఫైండ్ అవుట్ చేయాలంటే రూల్స్ ఏంటి, RTH ఫైండ్ అవుట్ చేయాలంటే రూల్స్ ఏంటంటే, సో ఇనిషియల్గా సర్క్యూట్, ఓకేనా. సర్క్యూట్ ఇదంతా 2 amperes, ఓకే, 2 amperes. One second. So 2 amperes. So then 2 amperes. సో ఇదేమొస్తుంది నాకు ఇక్కడ
ద సేమ్ టైం ఓకే, ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ఏబీ దగ్గర సేమ్ ఇంతకుముందులాగా ఓపెన్ సర్క్యూట్ చేసి 2 amperes ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇదంతా 10 ohms, ఇదంతా 5 ohms, ఇదంతా ±10 volts, ఇది ఏబి. సో ఈ టెర్మినల్ దగ్గర నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రూల్స్ చెప్పుకున్నాం. ఏంటి రూల్స్ ఏంటి ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రూల్స్ ఏంటంటే సో వోల్టేజ్ సోర్స్, ఓకేనా, వోల్టేజ్ సోర్స్ ఏమవుతుంది, వోల్టేజ్ సోర్సెస్ ఎప్పుడు ఏమవుతాయి, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఓకేనా. వోల్టేజ్ ఆల్రెడీ మీకు తెలుసు, ఏబీ టెర్మినల్స్ రెండింటిలో కూడా మనం ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. అట్లాగే కరెంట్ సోర్స్ ఏమవుతుంది, కరెంట్ సోర్స్, సో కరెంట్ సోర్స్ ఏమవుతుంది నాకు, ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. సో సేమ్ లాజిక్స్ అప్లై చేద్దాం ఇక్కడ, ఓకేనా. సేమ్ లాజిక్స్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఓకేనా. ఓకే, సో ఇక్కడ సేమ్ లాజిక్స్ అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందో చూడండి. సో సేమ్ ఓకేనా. సో ఈ టెర్మినల్ ఏమవుతుంది, కరెంట్ సోర్స్ కాబట్టి ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్. ఓకే, ఇదంతా నాకు 10 ohms. సో వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది నాకు, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఓకేనా. వోల్టేజ్ సోర్స్ ఏమవుతుంది నాకు, షార్ట్ సర్క్యూట్. సో అట్ ది సేమ్ టైం ఇక్కడంతా 5 ohms, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇంకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఎస్, ఆర్టీహెచ్, ఇక్కడ ఆర్టీహెచ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదంతా 10 ohms, ఇదంతా 5 ohms. సో వోల్టేజ్ సోర్స్ కాబట్టి ఇక్కడ ఇది ఏమైంది, షార్ట్ సర్క్యూట్ అయింది. కరెంట్ సోర్స్ కాబట్టి ఇది ఏమైంది, ఓపెన్ సర్క్యూట్ అయింది. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, నాకు ప్యారలల్గా ఉన్నాయి, అవునా. ఇప్పుడు రెండు నాకు ఎలా ఉన్నాయి, ఇన్ ప్యారలల్. సో ఆర్టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రెండు ఎలా ఉన్నాయి, 10, 5 ఎలా ఉన్నాయి, ప్యారలల్ ఉన్నాయి. సో 10 × 5/10 + 5, ఇందుకు ఆల్రెడీ మనం ఫైండ్ చేసాం, 50/15 అప్రాక్సిమేట్గా ఇదంతా 3.33, ఓకేనా. సో ఆర్టీహెచ్ ఈక్వల్ ఎంత వచ్చింది నాకు, 3.33 ohms వచ్చింది అనమాట. సో ఇది ఆర్టీహెచ్, ఓకే. సో ఇది మనకి ఆర్టీహెచ్ అనమాట, ఓకే. సో ఇది ఆర్టీహెచ్, ఓకే. ఆర్టీహెచ్ ఎంత వచ్చింది నాకు, 3.33 volts వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం, సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని ఇంకా సింప్లిఫై, అంటే మన టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ ఏంటి, ఇలా సర్క్యూట్ని ఇలా కన్వర్ట్ చేయడం, ఎలాగా వీటీహెచ్ కింద ఆర్టీహెచ్ కింద. సో రెండు కన్వర్ట్ చేసాం. వీటీహెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 10 volts. ఆర్టీహెచ్ వాల్యూ ఎంత వచ్చింది నాకు, అప్రాక్సిమేట్గా ఆర్టీహెచ్ వాల్యూ ఎంత వచ్చింది, 3.33 volts వచ్చింది. సో ఆల్రెడీ లోడ్ రెసిస్టెన్స్ ఎంత, 1 ohms. కానీ అక్కడ మనల్ని అడిగింది ఏంటి, 1 ohm దగ్గర ఎంత పవర్ లాస్ అవుతుందో చూడమన్నాడు, ఓకేనా. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ నేను ఇంకా సింప్లిఫై చేస్తే సో ఎలా వస్తుంది నాకు ఇప్పుడు, ఓకేనా. సో వీటీహెచ్ ఎంత వచ్చింది నాకు, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇదంతా ఇదేంటి, వీటీహెచ్ అనమాట. ఎంత వచ్చింది నాకు, 10 volts వచ్చింది. ఇదేంటి నాకు ఆర్టీహెచ్ ఎంత వచ్చింది, 3.33 ohms వచ్చింది, ఓకేనా. ఆల్రెడీ లోడ్ రెసిస్టెన్స్ మనం ఏం చేస్తాం, ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ని ఆల్రెడీ అంత 1 ohm ఏబి, ఇదంతా నాకు 1 ohm, ఓకేనా. సో 1 ohm కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇందులో పవర్ లాస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో పవర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, సో పవర్ లాస్ ఫార్ములా ఏంటి, సో పి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, I² R, ఓకేనా. పవర్ లాస్ ఫార్ములా ఏంటి, I²R. సో I² R అంటే మన దగ్గర ఆల్రెడీ ఈ 1 ohmలో మనల్ని కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓకేనా. సో కరెంట్ ఫైండ్ అవుట్ చేయమని ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఇనిషియల్గా మన టార్గెట్ ఏంటి, కరెంట్ ఫైండ్ అవుట్ చేయడం. సో I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, I ఈక్వల్ టు V/R టోటల్, ఓకేనా. సో VTH/RTH ప్లస్ R. సో I ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, VTH అంటే ఎంత వచ్చింది, 10, RTH ఎంత 3.33 + 1, ఓకేనా. 10/4.33, ఓకే. సో దాని క్యాల్సిలో మనం అంటే క్యాల్సిలో కానీ ఎక్కడన్నా మనం దాన్ని చేస్తే ఎంత వస్తుంది మనకి, సో 10 3.33 + 1 4. సో 10 డివైడెడ్ బై 4.33 ఎంత వచ్చింది నాకు, ఈక్వల్ ఎంత వచ్చింది,
సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 2.30 యాంపియర్స్. ఐ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు 2.30 యాంపియర్స్. సో ఇప్పుడు పవర్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి నా దగ్గర ఉన్న రూల్ ఏంటి? సో పవర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఐ స్క్వేర్ ఆర్. సో 2.30 ఓకే హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ఎంత? 1 ఓకే ఇంటూ 2.30 ఎంత ఇది? పవర్ లాస్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత వచ్చింది నాకు? పవర్ లాస్ ఈక్వల్ టు ఎంత? 5.311 వాట్స్ అనమాట. సో పవర్ లాస్ ఇన్ 1 ohm, పవర్ లాస్ ఇన్ 1 ohm ఎంత వచ్చింది నాకు? 5.33. సో పి ఈక్వల్ టు ఎంత? పవర్ లాస్ ఎంత నాకు? సో పి ఈక్వల్ టు ఎంత? 5.311 వాట్స్. ఇది నా ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇది 5.311 వాట్స్ అనేది నథింగ్ బట్ ఏంటి? పవర్ లాస్. సో ఇనిషియల్గా మనం ఏం చేసాం? ఫస్ట్ విటిహెచ్ ఫైండ్ అవుట్ చేసాం, సెకండ్ ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేసాం, నెక్స్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత పవర్ లాస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సో విటిహెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 టెక్నిక్స్ యూస్ చేసాం. ఏంటిది? సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, లేదనుకుంటే నోడల్. సో ఏ మెథడ్ని యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం అనమాట. సో ఇది థెవెనిన్స్ థియరం సాల్వ్ చేసే ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో అంటే నేను డయాగ్రామ్ డ్రా చేయడం వల్ల క్లాస్ లెంతీగా వచ్చింది, కానీ మీరు చేస్తే సింపుల్గా సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.